పాయింట్ నాకు తెలిసి మీరే అనుకుంటా మన లాస్ట్ డిబేట్లో లిక్కర్ గురించి అన్నప్పుడు తప్పేం కాదు 2 సంవత్సరాలకే కాబట్టి లైసెన్సులు ఇచ్చింది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కనుక చేస్తే ఇంకాస్త కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది బెల్ట్ షాపులకి నివారించవచ్చు అని చెప్పేసి మీరు ఒక సలహా కూడా ఇచ్చారు. అయితే నేను అప్పుడు క్యాజువల్గా లైటర్ వీన్లు అన్నది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకోరులేండి, గత ప్రభుత్వం యొక్క ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో బ్యాడ్ నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా దందా చేసిందనేది మళ్ళీ ఈ ప్రభుత్వం అని అనుకున్నాము. అయితే చివరిలో ఆ పాయింట్ కూడా లక్ష్మణరెడ్డి గారు కూడా యాడ్ చేశారు. సో సార్, ఇది జోగి రమేష్ గారి పాత్ర ఏమీ లేనట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ప్రమాణాల మీద ప్రమాణాలు చేస్తున్నారు, ఆయన ఇరికించారంటున్నారు, గత ప్రభుత్వం మీదే మొత్తం నెపం నెట్టేస్తామంటున్నారు. అలాగే జయచంద్రారెడ్డి పాత్ర కూడా ఏమీ లేదని ఇప్పుడు జనార్దన్ రావు కస్టడీలో చెప్తున్నట్లుగా బయటకు వార్తలు వస్తున్నాయి. మరి ఇవి కొంత ఆవాదనకు కూడా బలం చేకూరుతుంది. జయచంద్రారెడ్డి అన్న వ్యక్తి అక్కడ ఆల్రెడీ ఉన్నాడని నమ్మిన తర్వాతే కదా మీ పార్టీని సస్పెండ్ చేశారు. సరే, ఇంకా అరెస్ట్ జరగలేదు, అది వేరే విషయం. అంటే అతన్ని తప్పించే ప్రయత్నం జరుగుతుందా? మీ పార్టీ క్లీన్గా ఎక్కడ మీ పాత్ర లేదన్నట్టుగా ఆ దిశగా వెళుతుందా అంటే ఏమంటారు? దీంట్లో 2 విషయాలు సార్. ఒకటి, ఇటీవల బయటపడినటువంటి మొలకల చెరువులో తయారవుతున్నటువంటి నకిలీ మద్యం, అలాగే ఇబ్రాహీంపట్నంలో తయారవుతున్నటువంటి నకిలీ మద్యం. ఈ 2 కేంద్రాల్లో తయారవుతున్నటువంటి నకిలీ మద్యం ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక బురద చల్లి ప్రజల్లో మొత్తం రాష్ట్రం అంతా అన్ని షాపుల్లో ఇలాంటి నకిలీ మద్యమే అమ్ముతున్నారు అనేటువంటి ఒక అభాండం, ఒక ఆరోపణ, ఒక అనుమానం కలిగించడం కోసం జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచి వేసినటువంటి స్కెచ్ ఇది. మిగతా ఎక్కడ కూడా ఇలాంటి కేంద్రాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 చోట్లే వచ్చింది. వాళ్ళు పట్టుబడ్డారు, ఇంకా కూడా పట్టుబడతా ఉన్నారు. సరే, కొన్ని చోట్లకైతే వాళ్ళు తయారు చేసినటువంటి ఆ మద్యాన్ని సరఫరా చేసి ఉండొచ్చు, ఆ 2 చోట్ల కాకుండా. ఇక మొత్తం రాష్ట్రంలో అన్ని బార్లకి, అన్ని షాపులకి మద్యం తయారు చేసి, నకిలీ మద్యం తయారు చేసి, బాటిలింగ్ చేసి పంపించేటువంటి కెపాసిటీ ఈ ములకల చెరువులో కానీ ఇబ్రాహీంపట్నం కానీ లేదనేది వాస్తవం. ఒకటి. 2, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఎక్సైజ్ శాఖకి చెప్పడం, నిద్రపోతున్నటువంటి ఎక్సైజ్ శాఖ గబగబా పరిగెత్తి అక్కడ దాడి చేయడం, అప్పుడు ఏ పత్రికలు రాకపోయినప్పటికీ సాక్షి పత్రిక ముందే, టీవీ ఛానల్ ముందే అక్కడ వెళ్ళి ఉంటాం అనేది కుట్ర క్లియర్ కట్గా ఇది జోగి రమేష్ ద్వారా, అక్కడ రవిచంద్రారెడ్డి ద్వారా జరిగినటువంటి స్కెచ్ అని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందులో ఏం సందేహం లేదు. అయితే ఇక్కడ మనం స్టార్ట్ చేసినటువంటి అంశం ఏంటంటే జోగి రమేష్ గారి ప్రమాణం. ఆ ప్రమాణం ఏం చేశాడు అని చెప్పేసి నేను చదివాను. చెబితే మీరు చెప్పారు ఒక తమలపాకు, దాని మీద ప్రమిదలో హారతి. నాకు అప్పుడు శంకరాభరణం సినిమా గుర్తుకొచ్చింది. సురేష్ గారు సోమయాజులు డైరెక్ట్ గా చేతిలోనే కర్పూరం పెట్టుకొని ప్రమాణం చేస్తాడు, చేయమంటాడు. అదైతే నాకు సీన్ ఇంకా పూర్తిగా రాలేదు. అది అప్పుడు ఆ చేయి కాలిపోయి ఆ తర్వాత వెన్న రాయటం అది మనం చూసాం. అది విశ్వనాథ్ గారు చాలా అద్భుతంగా చూపించాడు. అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? తప్పు చేయకపోతే చేతిలో కర్పూరం పెట్టి వెలిగించినా చేయగలదు, తప్పు చేస్తే చేయగలిపోతుంది. అది సెంటిమెంట్, అది ఒక నమ్మకం. మరి ఇక్కడ ఈయన చేసినటువంటి ప్రమాణం అలాగే లేదే. ఇది చాలా తగు జాగ్రత్తలు తీసుకొని తగు మోతాదులో పబ్లిసిటీ కోసం చేసినటువంటి ప్రయత్నం అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.
మొదట్లో ఈయన ఏమన్నాడు, ఆ అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదు. ఆ తర్వాత వాళ్ళిద్దరు చిన్ననాటి స్నేహితులు, ఒకటే వీధి, ఒకటే బజారు, కలిసి తిరిగినటువంటి సందర్భాలు, కూర్చొని ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మ్యా 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 అన్నాడు. అంటే అన్ని వేళ్ళు అతని వైపు చూపిస్తా ఉన్నప్పుడు ఒక డ్రామాని తయారు చేశాడు. అది తుస్సుమని చేతిలో కర్పూరం పెట్టుకొని కనుక ఆయన పట్టుకొని ఉండి ఆ చెయ్యి కాలకపోతే శభాష్ జోగి రమేష్ నువ్వు తప్పు చేయలేదని చెప్పి మొత్తం మన అందరం కూడా అతను పొగిడేవాళ్ళు. మరి ముందే జాగ్రత్త, అన్ని జాగ్రత్తలు తీసుకొని నాటకాలు ఎందుకు జోగి రమేష్? నువ్వు ఖచ్చితంగా దొరికిపోయావు, తేలి కొట్టిన దొంగలాగా ప్రయత్నం చేస్తా ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి మీలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ప్రతి అవకాశాన్ని వాడుకుంటా ఉంటాడు. మీరు బలిపస్తులు అయిపోతారు, అందులో సందేహం లేదు. ఆయన ఏమి బయటికి రాడు, ఆయన ఎక్కడ తీసుకున్నట్టు ఉండదు, ఆయన దగ్గరికి డబ్బులు వచ్చినట్టు ఉండవు. కానీ కరప్షన్ మాత్రం వేల కోట్లలో జరిగిపోయింది మామూలు మధ్యంలోనే. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరిందా లేదా అంటానికి ఒకడు అన్నాడు, ఏమన్నాడు, నేను గనక వాస్తవం చెప్తే ఇదే నా ఆఖరి రోజు అయిపోద్ది అన్నాడు. ఆ కసిరెడ్డో ఎవరో అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎంత భయపెట్టి ఆ చట్టంలో బిగించి ఉంచాడో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి కూడా అంతే. ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్క్రిప్ట్ ఇది. మా ప్రభుత్వం కనుక్కోలేక వస్తుంది. దాని మీద బాటిల్స్ మీద క్యూఆర్ కోడ్ పెట్టి అది చూడండి, అది చూసిన తర్వాత ఎప్పుడు తయారు చేశారు ఏంటి అని తర్వాతే మీరు దాన్ని తాగండి అని చెప్పేసి మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నారు. నేను బాజీ గారు ఒక సందర్భంలో మాట్లాడుకున్నప్పుడు బాజీ గారు ఒక మాట అన్నాడు, సీసా మీద క్యూఆర్ కోడ్ ఉంటే సీసాలే వాడిన తర్వాత మళ్ళీ వాటినే రీసైక్లింగ్ చేస్తారండి, అదే బాటిల్స్ లో మందేస్తారు, ఆ క్యూఆర్ కోడ్ కొడితే మళ్ళీ పాత స్టోరీ కనిపిస్తుంది అన్నప్పుడు నేను బాజీ గారికి ఒక మాట చెప్పాను, ఆ క్యూఆర్ కోడ్ ఏదో మూత మీద పెట్టాలి, ఆ మూత ఓపెన్ చేసినప్పుడు అది వంగిపోద్ది మూత, ఆ తర్వాత ఆ క్యూఆర్ కోడ్ ఇది మళ్ళీ పెడతానికి ఉండదు. ఈ రకమైనటువంటి సెషన్ నేను బాజీ గారితో అన్నాను. ఆ తర్వాత మా పార్టీ ఆఫీస్ కూడా ఈ విషయం తెలియజేశాను. ఈ క్యూఆర్ కోడ్ కూడా మిస్లీడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది, మూత మీద పెట్టాలని చెప్పేసి నేను చెప్పాను మా నాయకులు. అది ఎక్సైజ్ మినిస్టర్ దగ్గరికి కూడా వెళ్ళింది. అది కాబట్టి భవిష్యత్తులో ఆ మార్పులు అయితే చేస్తారు. కాబట్టి ఈ తేలిపోయిన దొంగల రఫీ గారు, ఇది మొదటి ఆ యాప్ రిలీజ్ చేసిన రోజే ఆ క్యూఆర్ కోడ్ మీరు అన్నట్లుగానే ఆ క్యాప్ మీద ఉన్న దాని మీదే అది స్కాన్ చేయాల్సింది. అది ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది, భవిష్యత్తులో కాదు. ఆల్రెడీ యాప్ రిలీజ్ అయిన రోజు నుంచే ఫోన్లో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని క్యాప్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే బాటిల్ మీద ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అలాగే కంపెనీ ప్రొడక్ట్ నేము, అలాగే ఏ ఎక్సైజ్ డిపో నుంచి వచ్చింది, ఆఖరికి బ్యాచ్ నెంబర్తో సహా మ్యాచ్ అయ్యేటట్టుగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ దట్ యాప్ ఈజ్ ఓన్ నాట్ ఓన్లీ ఫర్ కన్జ్యూమర్స్, ఇట్ ఈస్ ఫర్ ద సెల్లర్స్ యాజ్ వెల్. వాళ్ళు ఒక స్కాన్ చేస్తారు, అలాగే ఎవరైతే కన్జ్యూమర్ కొంటాడో వాడు స్కాన్ చేసుకుంటాడు. సో అది ఇక దాన్ని ట్యాంపర్ చేయడం ఇక ఇంపాసిబుల్. ఈ యాప్ అనేది తీసుకురావడం మంచిదైంది. సరే, దీని మూలంగా తీసుకొచ్చిన అంతకుముందు ముందే తీసుకొచ్చి ఇంకా బాగుండేది, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. అందులోని ఇది ఒక రెవల్యూషనరీ మెథడ్. నాకు తెలిసినంత వరకు ఇంకా వేరే స్టేట్స్లో కానీ ఇంకా వేరే కంట్రీస్లో ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు. అక్కడ మరి అనుమానాలు ఇంకా రాలేదు కాబట్టి అటు వెళ్ళలేదేమో. సో ఇట్స్ రెవల్యూషనరీ ఆస్పెక్ట్. అక్కడైతే కంట్రోల్ ఆ స్టేట్ లో జగన్మోహన్ రెడ్డి లేడు కదా సార్, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి. ఇక్కడే కదా జగన్మోహన్ రెడ్డి. ఎనీవే ఒక భరోసా ఒకటైతే ఇక ఇప్పటి నుంచి అయితే నకిలీ మద్యం కావాలని ఎవడో కొనుక్కునే పరిస్థితి అయితే లేదని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే నాకు ఆ మద్యం దుకాణాలతో సంబంధాలు లేవు కాబట్టి అది బాటిల్ మీద క్యూఆర్ కోడ్ వేస్తున్నారా,
క్యాప్ మీద వేస్తున్నారని నాకు తెలియదు ఆ వాస్తవం. క్యాప్ మీద రోజు వేస్తున్నట్టు చెప్పి ఆ రోజు యాప్ రిలీజ్ అప్పుడు కూడా ఈటీవీతో సహా అనేక టీవీ ఛానల్స్ వాళ్ళు లైవ్ డెమాన్స్ట్రేషన్స్ చేశారు. షాప్స్కి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రజలకి చూపించారు. ఇక అప్పటి నుంచి కూడా అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. సార్ మనకి ఎక్కువ సమయం లేదు. యా, అది మంచి నిర్ణయం. అయితే ఇక్కడ కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందాక మనం బస్సు ప్రమాదం గురించి, బస్సు కాలిపోయిన దాని గురించి, ఆర్టీఓ అధికారుల గురించి ఎలా అయితే మాట్లాడుకున్నామో, ఇక్కడ ఎక్సైజ్ అధికారులు కూడా వాళ్ళ తమ్ముళ్ళే. ఓడ- ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అన్నలే. వాళ్ళు అన్నారు సార్, అదే అంటున్నా. ఇది అనకొండలు సార్, వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే అనకొండలు. దీన్ని మించింది లేదు ఇది. వీళ్ళు సరిగ్గా ఉంటే ములకల చెరువులోను ఇబ్రాహీంపట్నంలోను ఇన్ని రోజులుగా ఎలా మద్యం తయారు చేస్తారండి? కాబట్టి లంచాలకి అలవాటు పడినటువంటి ఈ లంచగొండి అధికారుల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ప్రభుత్వాల ప్రతిష్ట మంట కలిసి పోతా ఉంది. ఇందాక మీరు గుర్తు చేశారు, ఈ విధానం కూడా మార్చాలి. ఇందాక లక్ష్మణరెడ్డి గారు కూడా ప్రైవేట్లో చేయటం వల్ల కూడా ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. వాళ్ళు 80 లక్షలు కట్టి ఆ డబ్బులు తేలేక ఈ బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి అన్నారు. వాస్తవం అది, అందులో ఏమీ సందేహం లేదు. అయితే నేను గతంలో మాట్లాడిందని నేను కట్టుబడి ఉన్నా. ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తాను, పలు ఛానల్స్లో కూడా నా విషయం చెప్తాను. తిరిగి ఏదైతే ఈ క్యూఆర్ కోడ్లు, ఏదైతే పాపులర్ బ్రాండ్లు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ షాపుల ద్వారా అందించండి. ఆ పర్సంటేజ్ ప్రైవేట్కి ఎందుకు వెళ్ళాలా? అందులో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ఇవ్వండి. ఖచ్చితంగా ప్రభుత్వం నియంత్రణ ఉంటుంది. ప్రజాప్రతినిధులు లంచాలు అడిగే పరిస్థితి ఉండదు ఆ షాపుల దగ్గర. ప్రభుత్వ షాప్ దగ్గర ఎక్కడ అడుగుతారు? కాబట్టి 2 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ దీన్ని సమీక్షిస్తే మంచిదని చెప్దాం, ప్రభుత్వానికి చెప్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇసుక విధానం ముందు ఒకటి తెచ్చారండి, దాని మీద విమర్శలు వచ్చినాయి. మళ్ళీ ఒకటి తెచ్చారు, దాని మీద వచ్చినాయి. మూడోసారి దాన్ని లిబరలైజ్ చేశాడు, దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొన్ని గొడవలకి అదే కారణం అవుతుంది, ఇసుకే కారణం అవుతుంది. దాని మీద కూడా సమీక్ష చేయాలి ఒక 2 years తర్వాత. ముఖ్యమంత్రి స్వచ్ఛమైన పాలన అందించాలి, ప్రజలకు చేరువుగా ఉండాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి ఈ ఇసుక కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, ఈ మద్యం కానివ్వండి, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా కానివ్వండి, వీటన్నిటిని కూడా సమీక్షించి సరైనటువంటి నిర్ణయాలు చేస్తారని, చేసేలాగా మనం కూడా ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్స్ ఇద్దామని చెప్పేసి నేను మీకు తెలియజేస్తాను. ఓకే సార్. రఫీక్ బాజీ గారు, మనం టైం స్ట్రెచ్ అయిపోతా ఉంది, కొద్దిగా బ్రీఫ్గానే కంక్లూడ్ చేద్దాం సార్. సార్ లక్ష్మణరెడ్డి గారు ప్లీజ్ మళ్ళీ వస్తాను సార్, చివరిలో వస్తాను.